హలో ఆల్, వెల్కమ్ టు వీటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. సో ఫైనల్లీ మేమైతే 1 మంత్ తర్వాత మళ్ళీ రెయిన్బో హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, మేము తన్విక్ అడినైడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. అంతేకాకుండా నైట్ టైం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు తను బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు అని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. అందుకని చెప్పేసి మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాము. లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాం కదా, ఈఎన్టీ స్పెషలిస్ట్ పిఎల్వి మూర్తి అని చెప్పి ఆయన మెటాస్ప్రే అండ్ మోంటెక్ సిరప్ని సజెస్ట్ చేయడం జరిగింది తన్వికి. మేమైతే ఆ రెండు స్ప్రే అండ్ ఆ సిరప్ని బాగా యూస్ చేసాం తన్వికి 1 మంత్ పాటు. అంతేకాకుండా ఒక 5 డేస్ ఆగి ఎక్స్రే రిపోర్ట్స్ అండ్ బ్లడ్ టెస్ట్ మొత్తం చేపించామన్నమాట తనకి. సో మేము అవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి కలెక్ట్ చేసుకొని డాక్టర్ని కలవడానికి అయితే వెళ్తున్నాము. సో మనోడైతే ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఏ డాక్టర్ కావాలనుకుంటున్నామో, అంటే పీడియాట్రికా లేదంటే నార్మల్, అది ఏ డాక్టర్ కావాలనుకుంటే అక్కడ ఆ డాక్టర్ నేమ్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం లిస్ట్ అంతా ఇచ్చి ఉంటారు ఇక్కడ వీళ్ళు. మన బుడ్డదైతే ఈ మధ్య బయటికి రావడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. డైరెక్ట్ వాళ్ళ డాడీని కానీ నన్ను కానీ తీసుకొచ్చి చెప్పులు వేసుకోమని చెప్తుంది అనమాట. ఇట్లా షర్టు లాగి చెప్పులు వేసుకోండి అన్నట్లు, బయటికి వెళ్దాం అన్నట్లు చెప్పేస్తుంది. మనోడైతే ఫుల్ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట డాక్టర్ రూమ్కి. సో ఇక్కడ డాక్టర్ రూమ్ డైరెక్షన్ ఎక్కడంటే, ఇక్కడ ఫస్ట్ తన్వికి తప్పు వెళ్ళాడు, మళ్ళీ రైట్ సైడ్ అంటే వాళ్ళ డాడీ, సో రైట్ సైడ్ వెళ్తున్నాడంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ అవ్వాలన్నమాట. సో రూమ్ నెంబర్ 12 అనుకుంటా డాక్టర్ కన్సల్టేషన్ రూము. సో ఇటు సైడ్ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఈఎన్టీ స్పెషలిస్ట్ పిఎల్వి మూర్తి సార్ ఇక్కడ ఈ రూమ్లో ఉంటారు. ఇటు సైడ్ రూమ్లో రూమ్ నెంబర్ 12లో మేమైతే ఇక్కడ ముందే వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. 8K వచ్చాము మేమైతే. కానీ డాక్టర్ అక్కడ బంజారా హిల్స్లో ఉంటాడంట. సో అక్కడ నుంచి రావడానికి చాలా టైం పడుతుందని చెప్పారు. సో మేము 9 వరకు వెయిట్ చేసి డాక్టర్కి రిపోర్ట్స్ చూపించి వెళ్ళామన్నమాట. 1 మంత్ ముందు అయితే తన్వికి గ్రేడ్ 4 అడినాయిడ్ ప్రాబ్లం ఉండిందనమాట. ఇప్పుడైతే ఆ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల 1 మంత్ తర్వాత గ్రేడ్ 2కి వచ్చింది. డాక్టర్ కూడా రిపోర్ట్స్ అండ్ ఎక్స్రే చెక్ చేసి గ్రేడ్ 2లో ఉందమ్మా, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అబ్బాయి అయితే చాలా హెల్దీగా ఉన్నాడు ఇప్పుడు. అంతేకాకుండా అడినాయిడ్ సైజు కూడా చాలా తగ్గింది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా 1 మంత్ ఒక మెడిసిన్ యూజ్ చేయమన్నాడు. అదేంటంటే మెటాస్ప్రే అండ్ ఇప్పుడు ఈ సిరప్ చేంజ్ చేశారనమాట. ఆ సిరప్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకొచ్చేసి స్ప్రే అని చెప్పాను కదా, స్ప్రే అయితే సేమ్ అదే స్ప్రే ఇచ్చారు. ఇంకోటి సిరప్ వచ్చేసి అలెగ్రా అనే సిరప్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, రిపోర్ట్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ రిపోర్ట్ ఏమో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట. ఇందులో బ్లడ్ అయితే అంతా బాగుంది తన్వికి. ఇది వచ్చేసి సి రియాక్టివ్ ప్రోటీన్, ఇది కూడా నార్మల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనమాట, ఇది కూడా లిమిట్లోనే ఉంది వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఐజీఈ అంట, ఇది కూడా నార్మల్గానే ఉంది వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి హైడ్రాక్సీ విటమిన్ డి అంట. విటమిన్ డెఫిషియన్సీ అయితే తన్వికి చాలా ఉందన్నమాట. ఇది కొద్దిగా కేర్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్. నెక్స్ట్ విటమిన్ B12 అనమాట, ఇదైతే తన్వికి బాగుంది. సో ఫైనల్లీ మనకైతే కావాల్సిన రిపోర్ట్ అయితే ఇదే అనమాట. అదేంటంటే అడినాయిడ్ ఎక్స్రే రిపోర్ట్. లాస్ట్ వీడియోలో 1 మంత్ ముందు గ్రేడ్ 4 ఉంది, ఇప్పుడు చూడండి గ్రేడ్ 2కి అయితే వచ్చింది. సో డాక్టర్ దీని పరంగా ఏం చెప్పారంటే అడినాయిడ్ అయితే రెడ్యూస్ అయిందని చెప్పారు. ఇక్కడైతే చూడండి ఏఈసీ వాల్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల తన్వికి అలర్జీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారనమాట. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్లో ఎవరైనా అడినాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైరెక్ట్ సర్జరీ వెళ్ళకోకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకోకుంటే తర్వాత సర్జరీకి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.